ఏపీ లిక్కర్ స్కామ్ లో A1 నిందితుడుగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని ప్రశ్నిస్తోంది ఈడీ. ఇద్దరు ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం విజయవాడ సబ్ జైలుకి చేరుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డి నుంచి వాంగ్మూలం సేకరించడానికి ఇప్పటికే కోర్టు అనుమతి తీసుకున్నారు అధికారులు. లిక్కర్ లావాదేవీలకు సంబంధించి సిట్ అధికారుల నుంచి సమాచారం తీసుకున్న ఈడీ అధికారులు బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించారు. రాజ్ కేసిరెడ్డి విచారణ తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో A1 నిందితుడుగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని ప్రశ్నిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇద్దరు ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం విజయవాడ సబ్ జైలుకి చేరుకున్నారు. మద్యం కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డి నుంచి వాంగ్మూలం సేకరించడానికి ఇప్పటికే కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు అధికారులు. లిక్కర్ లావాదేవీలకు సంబంధించి సిట్ అధికారుల నుంచి సమాచారం తీసుకున్న ఈడీ అధికారులు బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించారు. రాజ్ కేసిరెడ్డి విచారణ తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ విచారణ అయితే ప్రస్తుతం విజయవాడలో కొనసాగుతోంది. ఈ కేసులో A1 గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని విజయవాడ సబ్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉండటంతో అక్కడికి వెళ్లి ఆయన్ని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో ఇవాళ ఉదయం 10 గంటల సమయం తర్వాత ఇద్దరు ఈడీ అధికారులు కూడా నేరుగా విజయవాడ సబ్ జైలుకి వెళ్లారు. కొద్దిసేపటి నుంచి అంటే సుమారు గంటకు పైగా సమయం నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఈ స్కామ్ లో వచ్చిన డబ్బులు మొత్తాన్ని కూడా షెల్ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టడాన్ని ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో షెల్ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి ఎవరెవరు ఏ విధంగా సహకరించారనే అంశాలతో పాటు ఇంకా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే అంశాల మీద అయితే ఈడీ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ డబ్బులకి సంబంధించి ఎక్కడైతే పెట్టుబడులు పెట్టారో ఆ అంశాలతో పాటుగా హవాలా మార్గంలో కూడా వేరు దేశాలకి డబ్బును మళ్లించారని కూడా ఇప్పటికే విచారణలో గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. ఈ అంశాల మీద కూడా రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటుగా కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మనీ లాండరింగ్ అంశం కూడా కీలకంగా మారింది. దాని మీద కూడా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు కాబట్టి ఈ అంశాల మీద కూడా ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డిని కొన్ని క్వశ్చన్లు కూడా రెడీ చేసుకుని వెళ్ళి అయితే ప్రస్తుతం ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన నుంచి లిఖిత పూర్వకంగా కూడా స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి ఆయన ఇచ్చిన సమాధానాల ఆధారంగా సాయంత్రం వరకు అయితే విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తాం. ఓకే శ్రీకాంత్.